మేడిపల్లి మండలం తొంబారావుపేట గ్రామంలో D52 కెనాల్ తూము ద్వారా రైకల్ మండల గ్రామాలకు SRSP నీటిని వదలగా గ్రామ నాయకులు గ్రామ రైతు నాయకులతో కలిసి D52 తూమును పరిశీలించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. అనంతరం వారు మాట్లాడుతూ అందరం కలిసి ఈరోజు 4 సంవత్సరాల నుంచి కూడా నిరంతరం ఎండాకాలంలో రైకల్ పట్టణంలో చెరువు చుట్టుపక్కల ఉన్న ఎక్కడ కూడా భూగర్భ జలాలు ఎండిపోకుండా కావచ్చు. కింది వరకు దాదాపు 15 గ్రామాలు వస్తాయి ఇక్కడ నుండి లెక్క పెడితే. ఇవాళ 15 గ్రామాలకు నీళ్ళు వచ్చినాయి. దాంతో పాటుగా ఎక్కడికక్కడ మైతాపూర్లో 6 చెక్ డ్యాములు కట్టినట్టు ఇటుకాల్లో 2 చెక్ డ్యాములు, మూటపల్లి చెక్ డ్యామ్, కొత్తపేటది పూర్తయిపోయింది, బోర్నపల్లి కూడా పూర్తయిపోయింది. ఇటుకాలది కొంత మిగిలింది, మూటపల్లిది కొంత మిగిలింది. అదేవిధంగా ఇక్కడ కూడా అయిపోయినాయి. అంటే ఈ రకంగా ఎక్కడికక్కడ నీళ్ళను మనం కట్ట చేసుకుంటూ పోవడం జరిగింది. దానివల్ల భూగర్భ జలాలు పెరిగి బ్రహ్మాండంగా పంటలు పండుతూ ఉన్నాయి. ఈ సంవత్సరం దురదృష్టం మేడిగడ్డలో ఒక పిల్లర్ కుంగిపోవడంతో ఆ పక్క 2 పిల్లర్లు కూడా దెబ్బతిన్నాయి. వాటిని తొందరగా పూర్తి చేసి మళ్ళీ కాళేశ్వరం నీళ్లు వృధాగా ఇప్పుడు ఎండాకాలంలో కూడా బాగా మారుతుంది. ప్రాణహిత, దాని పేరే ప్రాణహిత, అంటే ఎప్పుడు సజీవంగా పారేది. ఇప్పుడు కూడా 6000 క్యూసెక్లు, అంటే ఇప్పుడు మన కెనాలు ఎన్ని నీళ్ళు పోతున్నాయో కానీ నీళ్ళు అటే గంగ పాలవుతున్నాయి, సముద్రం పాలవుతున్నాయి. దాన్ని వెంటనే పునరుద్ధరించి మీ దోర్నకల్ కావచ్చు, మహబూబాబాద్ కావచ్చు, సూర్యాపేట కావచ్చు, కోదాడ, హుజూర్నగర్ నీళ్ళ మంత్రి ప్రాంతం అది మళ్ళీ సిరిసిల్ల దాకా తీసుకుపోవచ్చు. కాకుండా SRSP ఈసారి భగవంతుని దయ వల్ల 7 నెలల వరకు వర్షాలు పడుతున్నాయి. 7 నెలలో వర్షాలు బాగుపడి 8వ నెల వరకు నిండిపోయింది. మరి దాన్ని వరద కాలం ద్వారా నీళ్లను తరలించుకుపోతూ ఉన్నారు. దీన్ని నేను తీవ్రంగా ఆక్షేపిస్తూ ఉన్నా. జగిత్యాల శాసనసభ్యునిగా ఏదైతే ఎగువ ప్రాంతానికి SRSP స్టేజ్ 1 అంటారు, దీన్ని SRSP స్టేజ్ 1 ఆయకట్టు 1 ఎకరం కూడా ఎండొద్దు. ఎర్రటి ఎండాకాలంలో కూడా గత 3 సంవత్సరాలుగా ప్రతి చెరువు కూడా నింపుతూ ఉన్నాం తాట్లవాయి అవతల దానిక. ఈ రకంగా మళ్ళీ ఈసారి కూడా ఈ చెరువులన్నీ ఇక్కడ తాట్లవాయి వరకు కావచ్చు, బీర్పూర్ మండలంలో మంగళ వరకు కావచ్చు, జగిత్యాల మండలంలో గుట్రాజపల్లి వరకు కావచ్చు, అటు ధర్మపురి వరకు ఈ ప్రాంతం అంతా కూడా చెరువులతో మళ్ళీ ఎండాకాలం కూడా జలకళ ఉండాలంటే ఈ SRSP నీరును వరద కాలువ ద్వారా కిందికి తరలించొద్దని చెప్పి నేను రైతన్నల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నా. ఈ పరిష్కారం ఇప్పుడున్న ప్రభుత్వం ఖచ్చితంగా అతి త్వరలో కనుగొనాలి. మీరు వృధాగా పోతున్న నీరును కాపర్ డ్యామ్ వేసి టెంపరీగా లిఫ్ట్ చేసి వాటి వాడుకోవాలి. SRSP నీటిను ఏ విధంగా అయితే గత 4 సంవత్సరాలుగా కాళేశ్వరం మన వరప్రధాని, రైతన్నలకు వరప్రధాని, తాగునీటికి వరప్రధాని అయిన కాళేశ్వరం ప్రాజెక్టు కొద్దిగా దెబ్బతిన్నాయని పునరుద్ధరించాలి అని చెప్పి సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ.